మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001177550. జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి నేతలతో సమావేశం ముగింది. ప్రస్తుతం ముగిసినప్పటి సమావేశం నుంచి నేతలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ నేత బుట్టారనుకున్నారు. మేడం చెప్పండి మేడం, జగన్ మీటింగ్లో ఏం చెప్పారు? అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే ఎవరు కూడా అంటే జస్ట్ వి లాస్ట్ కాబట్టి నిరుత్సాహపడద్దని అందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చారు. అండ్ ముందుకు వెళ్దాం, ప్రజల కోసం పని చేద్దాం, ప్రజలకు అండగా ఉందాం, ప్రజలతోనే మమైకమై మనం ముందుకెళ్ళి పని చేద్దాం అని ధైర్యాన్ని ఇచ్చారు. అందరికీ కూడా అంటే కార్యకర్తలకి కూడా అండగా ఉండాలి, ధైర్యంగా ఉండాలనేసి అందరికీ కూడా నిర్దేశం ఇచ్చారండి. అంటే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలాగుందనేది వైసీపీ నేతల మీద టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. అలాంటి వాటి మీద మీరేమైనా చెప్పడం జరిగిందా జగన్కి? లేదండి, అన్నకు అన్నీ కూడా తెలుసు. బికాజ్ ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని తెప్పించుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళందరికీ కూడా అండగా ఉండమని చెప్పారు. అలాగే ప్రతి కార్యకర్తకి కూడా భరోసా ఇస్తూ వారందరికీ కూడా అండగా ఉండమని చెప్పడం జరిగిందండి. అంటే కొంతమంది నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు మారుస్తారన్న ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగింది? అలాంటిదే లేదండి. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అలా ఏం చెప్పలేదు. అందరూ కూడా ధైర్యంగా, అందరికీ కూడా వాళ్ళ నియోజకవర్గాలలో క్యాడర్కి అందరికీ కూడా ధైర్యంగా ఉండాలి, అంతే అండి. అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చారన్న. సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి జనంలోకి రావడానికి సంబంధించి ఏమన్నా సమావేశంలో మాట్లాడారు? వస్తారండి. పబ్లిక్లో ఎప్పుడైతే పబ్లిక్కి అన్యాయం జరుగుతుందో అప్పుడు మా వాయిస్ అనేది వినిపిస్తాం కాబట్టి జగన్ తప్పకుండా వస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మనం ఉంటాము. నేను కూడా వస్తాను, మీకు అందరికీ తోడుగా నేను కూడా ప్రజల్లోకి వస్తానని చెప్పడం జరిగింది. సో మీరు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలవడం జరిగింది. దాని మీద కూడా ఎందుకు కలిశారు, ఏంటి అసలు? నేను కూడా వివాంతాలోనే ఉన్నానండి. నేను స్టే చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో స్టేయింగ్ ఆన్ ద సేమ్ ఫ్లోర్ అనమాట. ఆనం రామనారాయణ నాకు మాకు పొలిటికల్గా కాకుండా మాకు ముందు నుంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్, అలా కొంతమంది కొలీగ్స్ అందరూ కూడా, అంటే వాళ్ళ డాటర్ కానివ్వండి, వాళ్ళ కజిన్స్ కానివ్వండి, వాళ్ళంతా మా నేబర్స్ అండ్ ఫ్రెండ్స్ అనమాట. అన్నతోటి మంచి పరిచయాలు ఉన్నందుకు ఊరికి గ్రీట్ చేశాను, అంతే. అది సేమ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి అంతే అండి. సో కొంతమంది వైసీపీ నేతలు టీడీపీ వాళ్ళతో టచ్లో ఉన్నారని జరుగుతుంది. ఆ ప్రచారం వాటి మీద ఏమన్నా మాట్లాడారా? దట్స్ నథింగ్ అండి. ఇట్స్ జస్ట్ హీఈస్ లైక్ ఒక బ్రదర్గా ఊరికే కలిసాం అంతే తప్ప వేరే ఏమీ లేదు. అటువంటి ఆ థాట్ లేదు, అది కూడా ఏది లేదండి. ఒకే ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఒకే హోటల్లో స్టే చేసాము. అక్కడ అన్న పక్కనే ఉన్నారు కాబట్టి జస్ట్ సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలతో పూర్తి స్థాయిలో సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, నేతల మీద కావచ్చు దాడులు జరుగుతున్నాయి. అలాగనే విధ్వంసాలు జరుగుతున్న నేపథ్యంలో నాయకులందరూ కూడా కార్యకర్తలకు అండగా ఉండాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలని ఆయన సూచించడం జరిగింది. అలాగే తాను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలవటం వెనక తాను ఒకే ఫ్లోర్లో, ఏదైతే తాను స్టే చేసినటువంటి ఆ ఫ్లోర్లోనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉండటంతో గౌరవంగా మర్యాదపూర్వకంగానే కలిశాను, కానీ అంతకుమించి మరేమీ లేదు అని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.